నమస్తే కాక, ఎట్లున్నారు? అంతా మంచిదేనా? అందరు బాగున్నారా? మనము ఇవాళ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్కి వచ్చినాం అనమాట. సో ఇది నా ఇంకా కనిపించేది మెల్బోర్న్ వ్యూ పాయింట్ అనమాట. ఇదంతా వ్యూ. సో ఎట్లా కనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుందా? ఇప్పుడు ప్లేన్స్ చూద్దాం ఈ నుంచి ఎట్లా పోతున్నాయో, ఎట్లా ల్యాండింగ్ అవుతున్నాయో పొజిషన్స్. సో చూసుకుందాం అనమాట. కార్ మీదకి ఎక్కుతా, ఇది ఎట్లుంటుందో చూద్దాం. కార్కి మీదకి ఎక్కినా అనమాట. కార్ మీదకి ఎక్కి మీకు చూపెడుతున్నా, చూడురు కాక ఎట్లుందో. కార్ మీద ఎక్కినా అనమాట. పక్క నుంచి వస్తున్నాయి అదంతా. కార్ బోనెట్ గట్టిగా అనిపిస్తలేదు నాకు. ఓగాక ఫ్లైట్లు లేస్తున్నాయి మొత్తం. ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట. అదంతా ఎయిర్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్, వ్యూ పాయింట్స్. ఇది గోల్ఫ్ అనమాట. మెల్బోర్న్ గోల్ఫ్ సర్వీసెస్. ఇదంతా గోల్ఫ్. ఫ్లైట్స్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. ఫ్లైట్లు వస్తున్నాయి కాక, ఆ ఫ్లైట్లు వస్తున్నాయి చూడు. రెండు వస్తున్నాయి, స్పాట్ చేసిన రెండింటిని. వస్తున్నాయి కాక, దగ్గరకు వస్తున్నాయి. చూపెడతా చూడురి. వస్తున్నాయి కాక, వస్తున్నాయి దగ్గరికి. ఫ్లైట్స్ వస్తున్నాయి అన్నమాట. అనిపిస్తుంది కదా ఫుల్ సౌండ్ వస్తుంది. విమానాల సౌండ్ ఒకటి ఇట్లా వస్తుంది కాక. ఈ ఏరియా చూడు ఎట్లుందో. ఇంకో దానికి ఇట్లా మనం స్పాట్ చేసినాం అనమాట. అక్కడ వస్తుంది, అది ఇట్లా ల్యాండింగ్ వస్తుంది. అనిపిస్తుంది అక్కడ చూస్తే ఇదంతా లోయ అనమాట. అక్కడ కిందికి డౌన్ ఉంటుంది, మొత్తము నీళ్ళు పోతాయి. అదంతా లోయ. కాకపోతే ఇప్పుడు ఇండ్లు కడుతూ వాటర్ ఏం లేవున్నందుకు ఇండ్లు కట్టేస్తారు ఆ మీదకి. అండ్ లోయ లోతులో నుంచి అయితే వాటర్ పోతాయి అంతా. ఇక్కడ ఆస్ట్రేలియన్స్కి ఎక్కువ అయితే ఇవి కార్లు చాలా ఇష్టం ఉంటాయి కదా. చూడండి కాక, ఒకటి ఒక 10 minutesలో ఒక్కొక్కటి దిగుతుంది అనమాట. వా, క్లౌడీ మాత్రం మస్తు ఉంది అసలు. ఆ వేవ్, ఆ క్లౌడ్స్లలో వేవ్స్ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది అసలు. లొకేషన్లో క్లౌడ్స్లో వేవ్ ఇంకా చూడండి. ఇదంతా కార్లు అక్కడికి పోతున్నాయి. అందరు ఫొటోస్ చల్లగా గాలి వస్తుంది కాక. మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. చూద్దాం. పెద్దది అనమాట ఇది. పెద్దది చిన్నది వస్తుంది. ఇందాక శ్రీలంకన్ ఎయిర్లైన్స్ దీని ఫ్లై అవుతుంది, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఆడ. ఇదేం ఎయిర్లైన్స్ చూద్దామా? చూడురి వస్తుంది అది. జెట్ స్టార్ కాకా, జెట్ స్టార్. ల్యాండింగ్ కాకా, ల్యాండ్ అవుతుంది.
ఆకాశం అంతా ఇట్లా మస్తు అనిపిస్తుంది. అసలు ఎట్లున్నా చూడు, ఆకాశం ఒక సముద్రంలో అలలాగా ఇట్లా వచ్చినాయి. ఆ క్లౌడీ 5 అవుతుంది, జస్ట్ 5 o'clockకి ఎట్లుంది మొత్తం క్లౌడీ ఉంది. అప్పుడే చీకటి అవుతుంది 5 o'clockకి. ఇంకొకటి వస్తుంది, ఏం ఎయిర్లైన్స్ చూద్దామా. చూడరు కాక ఇంకొకటి ఇట్లా వస్తుంది. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్. అసలు మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ నాకు ఇక్కడ తలకాయ మీదకి వెళ్ళిపోతున్నట్టే ఉన్నది. అన్నీ అంతా నా నెత్తిపైకి వెళ్ళి ఇట్లా కిందికి వెళ్ళి నా నెత్తికి అన్నట్టే ఉన్నది. అట్లా అనిపిస్తుంది మొత్తం. ఇంకా మనకి ముందల ఇంకొక వ్యూ పాయింట్ ఇట్లా ఉంది. ముందల చూసుకున్నట్టయితే అక్కడ మనం ఒక 2 kilometers పోయినాం అనుకో, అక్కడ ఇట్లా వ్యూ పాయింట్ ఉందన్నమాట. నా వెనకాల లొకేషన్ చూడరు, మొత్తం అన్ని కార్లన్నీ ఆగినాయి అనమాట. ఇది వ్యూ పాయింట్. సో ఇది ల్యాండింగ్ పొజిషన్ అనమాట. ఇక్కడ నుంచి గాలి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి దిగుతున్నాయి, అక్కడ నుంచి ఏమో ఫ్లై అవుతున్నాయి. అంతా ఖాళీ ప్లేసు. అవన్నీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్, అవన్నీ కంపెనీస్, ఎయిర్పోర్ట్ కంపెనీస్ అనమాట. సో నా వెనకాల కనిపిస్తున్నాయి అన్నీ ఎయిర్పోర్ట్ కంపెనీస్ అనమాట. అవన్నీ క్యాటరింగ్ సర్వీసెస్, అదే గవర్నమెంట్ ఉంటాయి కదా, అదే ఎయిర్పోర్ట్ సర్వీసెస్ మొత్తం. చూడండి కాక ఎట్లుంది మొత్తం లోయ, కింద వాటర్, అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. ఇదంతా లోయ, అంతా వ్యాలీ అన్నమాట. సో అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇండ్లు చూడండి ఎట్లా కడుతురు, లోయల ఇండ్లు. హైలీ కాస్టెడ్ ఏరియా మ్యాన్ ఇదంతా. చాలా కాస్టింగ్ ఏరియా అన్నమాట ఇది. లోయల నుంచి కింద ఒక మనిషి పోతున్నాడ, అలా పోతే చూడు ఇట్లా దారి ఉందన్నమాట. అట్లకి అట్లా నడుచుకుంటూ పోవచ్చు. అంత మంచిగా ఉంది, మస్తు అనిపిస్తుంది ఈ ఏరియా వ్యూ. బాగుంది కదా కాక చూస్తుంటే. చూసినావా ఎట్లా వేసిరో ఈ నుంచి ఎంత పెద్దగా, ఈ వైర్లు ఇవన్నీ. ఈ కొండపైన ఈ హిల్ ఏరియాలో ఇల్లు, హిల్ ఏరియాలో ఎట్లున్నాయి చూడండి ఇల్లు. కార్కి మొత్తం టాప్ ఎక్కినా కాక, మొత్తం టాప్ మీద ఉన్నా. చూడురి ట్రైన్ వస్తుంది, చూడురి కాక చూడురి. ల్యాండింగ్ పొజిషన్ హైలైట్. చూడు మస్తు మంది వ్యూవర్స్ ఉన్నారు అనమాట. ఇట్లకెళ్ళి మొత్తం అన్ని ఇట్లా కొడుతురు అంతా. చూడరు కాక ఇట్లా అనిపించింది. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉంటా మరి.